వామ్మో ఇది ఆల్రెడీ కేరళలో రిలీజ్ అయ్యే మూవీ చాలా సెన్సేషన్ హిట్ అయింది. అక్కడ నాకు షవరింగ్ పోతలేదు నిజంగా అంటున్నాను లైఫ్లో. కానీ నా లైఫ్లో నేను చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం, అది కూడా 2025లో ఫస్ట్ డేనే. నా ఇప్పుడు ఒక లైఫ్లోనే ఒక మనకు సినిమాలంటేనే పిచ్చి, ఖచ్చితంగా ఏ సినిమా అయినా చూస్తాం. అలాంటిది 2025లో ఏ మూవీ చూస్తానా అనుకున్నా, బట్ ఒక మూవీకి అయితే వెళ్తున్నా. సో ఎలా ఉంటుందో చూద్దాం. సైంటిస్ట్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే రవి బసు, మన సలార్ మ్యూజిక్ అండ్ కేజీఎఫ్ మూవీకి ఏదైతే మ్యూజిక్ కొట్టారో తను దీనికి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఇంకోటి హీరో వచ్చేసి శకుంతల మూవీ, జనతా గ్యారేజ్ మూవీలో ఉంటాడు కదా, సో తనైతే యాక్ట్ చేయడం జరిగింది. సో తన మూవీ హీరోగా వచ్చిండు. లుక్ అయితే ఊర మాస్ రగడ్ లుక్ ఉంది. సో మూవీ ఎలా ఉందో అనేది చూద్దాం. ఆల్రెడీ ఈ మూవీ కేరళలో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం అంట ఇది. మనం టికెట్ ఇట్లా పట్టుకుంటే మన బన్నీ అన్న గొప్ప మనమే అత్తంటారు. షవరింగ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇలాంటి వైలెంట్ మూవీ చూడడం ఫస్ట్ టైం. ఇంత వైలెంట్ మూవీ చూడడం, కొన్ని సీన్స్, ఇంకోటి సెన్సార్ వాళ్ళు ఎలా దీన్ని అప్రూవ్ చేశారో వామ్మో, అది అలా ఉంది మూవీ. ఇంకోటి వామ్మో ఇది ఆల్రెడీ కేరళలో రిలీజ్ అయ్యే మూవీ చాలా సెన్సేషన్ హిట్ అయింది. అక్కడ నాకు షవరింగ్ పోతలేదు నిజంగా అంటున్నాను లైఫ్లో. అంటే ఇంతకుముందు వచ్చి ఉండొచ్చు, కానీ నా లైఫ్లో నేను చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం, అది కూడా 2025లో ఫస్ట్ టైం ఇలాంటి మూవీ చూడబోతున్నాను అనుకున్నాను. కానీ నా ఈ ఫస్ట్ డేనే నా ఇప్పుడు ఒక లైఫ్లోనే ఒక ఇలాంటి మూవీ చూడలే అన్నట్టు అంత ఇదైంది మూవీ మాత్రం. అంటే వైలెంట్ ఒకటి తీసేస్తే కొందరికి వైలెంట్ నచ్చకపోవచ్చు, కానీ ఎక్సలెంట్ స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్. సలారు మన కేజీఎఫ్ మూవీకి రవి బసు ఉన్నాడుగా, తనే మ్యూజిక్ దీనికి చాలా బాగా ఇచ్చాడు. ఎలివేషన్ సీన్స్ ఒక్కొక్కటి ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాయి, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ స్క్రీన్ ప్లే, కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది మూవీ. ఇంకోటి ఆ చిన్నపిల్లలను ఇక నేను చెప్పాను, మీరు చూసే వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మూవీ ఫాస్ట్ లేదు, కొద్దిగా స్లో నేరేషన్. చాలా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లో నేరేషన్, అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని మనకి బోర్ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఉన్నాయి. మిగతా సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. సో చెప్తున్నాను కదా, మీకు ఎవరికైనా ఈ సినిమా నచ్చలేదంటే నాకు కింద కామెంట్ పెట్టండి, మీకు నేను డబ్బులు కొడతా. ఇంకా వేరే లెవెల్ ఉంది మూవీ అయితే. వైలెంట్ మాత్రం కొద్దిగా తగ్గాలి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు కూడా వస్తే ఇంకా అంటే జనాల్లో ఇంకా ఇలాంటి వైలెన్స్ స్టార్ట్ అవుతుందేమో అని నాకు అనిపించింది. కానీ సెన్సార్ వాళ్ళు ఇలాంటి దానికి ఇంకా ముందు రానివ్వద్దు అని నాకు అనిపించింది, నా ఒపీనియన్ ఇది. సో సెన్సార్ వాళ్ళే ఓకే చేసిరు కాబట్టి ఇక మనం ఏం చేయాలి. ఇంకోటి ఈ సినిమాకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళకండి. హార్ట్ పేషెంట్స్, ముసలోళ్ళు, బీపీ షుగర్ ఉన్నోళ్ళు అయితే వెళ్ళకండి. దయచేసి ఈ సినిమాకి మాత్రం వెళ్ళకండి. మిగతా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఈ మూవీ మన తెలుగు మూవీ కాదు కాబట్టి డబ్బింగ్ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మేబీ బ్లాక్ బాస్టర్ టాక్ అయితే వచ్చేసింది. సో మేబీ వెళ్ళొచ్చు, కానీ ఓటీటీలో మన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. థియేటర్కి వెళ్తారో వెళ్ళారో కానీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పిన ఈ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళి చూడగలం, ఎంత వైలెంట్ ఉన్నా మేము చూడగలం అనుకునే వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సూపర్ మూవీ. 2025 ఫస్ట్లో సినిమా పిచ్చోడిగా నేను ఒక సినిమాని
చూడడం అనేది నా లైఫ్లోనే ఇలాంటి ఇంత వైలెంట్ ఉన్న మూవీ చూడలేదు. అలాంటిది నేను చూశానంటే అర్థం చేసుకోండి, చాలా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. అమ్మో, ఇప్పటికీ బాడీ షవరింగ్ అవుతుంది నాకు. నేను ఇంతగలా చెప్పలేను, కానీ ఇక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ప్రతి క్యారెక్టర్ కానీ. సో వాళ్ళు ఆ బిజినెస్ కోసం ఒకరిని చెప్పేయడం జరిగితే దాని మీద స్టోరీ నడుస్తుంది. నేను మొత్తం రివీల్ చేయను, కానీ సినిమా మాత్రం చింపి పడేశారు. అక్కడక్కడ స్లో నేరేషన్ ఉంది, మిగతాదంతా సూపర్ సూపర్. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మీకు వర్త్ అనిపించలేకపోతే నాకు కింద కామెంట్ పెట్టండి, నేను రిటర్న్ డబ్బు కొడతాను. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కంటెంట్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.